ప్రజల పక్షం ఎలాంటి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇకపై గ్రామ సచివాలయాలను విజన్ యూనివర్సిటీగా పేరు మార్పు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగద్గిరిగుట్ట బస్టాప్ లో రోషన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన రౌడీ షీటర్ బాలరెడ్డి. వంద సంవత్సరాల ఆఫీస్ సెలబ్రేషన్స్ లో భాగంగా జనరాజు దశ హాకీ క్లబ్ మరియు హాకీ విద్యార్థుల ర్యాలీ. బిల్డింగ్ సొసైటీ చైర్మన్ రెడ్డి శర్మ ఘనంగా సత్కరించిన టౌన్ బ్యాంక్ పాలక వర్గం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, వారం రోజుల క్రితం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన మదనపల్లి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ రెడ్డి శంషీర్ ను మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిల్లా విద్యాసాగర్ పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా టౌన్ బ్యాంక్ పాలకవర్గంతో కలిసి శంషీర్ మరియు బిల్డింగ్ సొసైటీ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా బిల్డింగ్స్ సొసైటీకి పాలక వర్గం లేకుండా ఉండడం బాధాకరమని గమనించి కొత్తగా పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, బిల్డింగ్ సొసైటీ ద్వారా మదనపల్లి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాలక వర్గం పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మదనపల్లిను జిల్లాగా ప్రకటించడం మదనపల్లి ప్రాంత ప్రజలకు చాలా సంతోషమని తెలిపారు. నాదిల్లా విద్యాసాగర్ మాట్లాడుతూ, మదనపల్లిలో టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో, బిల్డింగ్స్ సొసైటీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా పాలక వర్గాన్ని ఎన్నుకోవడానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మదనపల్లి జిల్లాగా ప్రకటించి ఇచ్చిన మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. మదనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ప్రగతి ప్రధాన నడిపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా సేవలు మరవలేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీరామ రవికుమార్, టౌన్ బ్యాంక్ సోమశేఖర్ నాయుడు, పసుపు పొడి రవి, సిఇఓ మధు, తెలుగుదేశం నాయకులు నాదిల్ల శివప్రసాద్, బిల్డింగ్స్ సొసైటీ ఉపాధ్యక్షులు రెడ్డి రాయల్, సెక్రటరీ చిన్నా మహేష్, డైరెక్టర్లు చలపతి నాయక్, బ్యాంక్ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాధ్యతగా ఒక మంచి ప్యానెల్ పెట్టి ఎవరైతే శంషీరు, రెడ్డి రాయల్, మహేష్, అదేవిధంగా ఇంకా మా నాయకు, మా చలపతి, వీళ్ళంతా ప్యానెల్లో ఉన్నారు. వీళ్ళందరూ నాతో ఇప్పుడు ఎంతమంది మేము నిత్యం నిరంతరం కలుస్తున్నాము. ఎలక్షన్ కన్నా ముందు పెద్దలు లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరాము. వీళ్ళంతా చాలా మంది మా స్నేహితులు, మా విద్యార్థులు ఉన్నారు. శివర్ పార్టీలో ఉన్న మనుషులు పట్టణ అధ్యక్షులుగా పనిచేశారు, పట్టణం కోసం పనిచేశారు, పార్టీ కోసం పనిచేశారు. వీళ్ళందరూ మనమందరూ కలిసి ఆ రోజు ఐక్యతతో ముందు నడిచాం. ఆ ఐక్యతతో అసెంబ్లీ ఎలక్షన్ గెలిచాం. అదే ఐక్యతతో టౌన్ బ్యాంక్, అదే ఐక్యతతో బిల్డింగ్ సొసైటీ, అదే ఐక్యతతో రేపు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల ఐక్యతతో ఏదైతే మదనపల్లి మున్సిపాలిటీ 3 మండలాలు కూడా గెలవబోతున్నామని చెప్పి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా కానీ మేము కలిసి నడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు నడుస్తున్నాం. మదనపల్లి కాన్స్టిట్యున్సీ సర్వనాశనం చేసేశారు వైసీపీ వారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, శానిటేషన్ లేదు, లైట్లు లేవు. ఊరంతా అదేదో దిక్కులేని ఊరులాగా చేసేశారు. అటువంటి ఊరికి ప్రతిరోజు ఒక కార్యాచరణ పెట్టి అభివృద్ధి బాట నడిపిస్తూ, ఎక్కడ చూస్తే డయాలసిస్ పేషెంట్ ఉన్నారంటే అది వైసీపీ తాపించిన బూమ్ ప్రెసిడెంట్ ప్రైడ్ స్పిరిట్లు, దాని పేర్లతో స్పిరిట్లు ఆసిడ్లు తాపిచ్చేసి ఈరోజు ఎక్కడ పోతే హాస్పిటల్ పూర్తిగా డయాలసిస్ కి టైం లేకుండా పేషెంట్లు అంతమంది ఉన్నారు. దీనికి కారణం వైసీపీ పార్టీ. ఈ పార్టీ నాయకులకు ఎవరైతే ఈ ఏదో లిస్ట్ పెట్టారో, ఎవరైతే ఈ సారాయి అంత ప్రజలకు వాళ్ళ ఆర్గన్స్ అంతా బాగా డ్యామేజ్ చేశారో వాళ్లకు రాజకీయ సన్యాసం, రాజకీయ జీవిత బ్యాన్ చేయాలని చెప్పి సెవెన్గా కోరుకుంటూ సరిగా మంచి మొట్టమొదటిగా ఆ రోజు రూలింగ్ లోకి వస్తానే 4-5 నెలలు మాసాల తర్వాత వెంటనే
మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ను ఏకగ్రీవం చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా గారు. అదేవిధంగా ఎన్నో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లను ప్రతి ఒక్కరిని ఇక్కడ అందరికీ కూడా పదవులు ఇప్పించి ఎవరైతే ఇంకా కొంతమందికి రావాల్సిందే వాళ్లకు కూడా పదవులు ఏదో ఒకటి అంటే గుర్తింపు కోసము కృషి చేస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లో దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తెచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. అదేవిధంగా నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు ఎన్ఆర్జీఎస్ లో దాదాపు 30 కోట్లు 40 కోట్లకు వచ్చేసింది. సిమెంట్ రోడ్లు అంతా వర్క్ జరుగుతున్నాయి. అదే కొత్తపల్లి రోడ్లో ఈ కొత్తపల్లి రోడ్లో గుంతల మైపోయింటే ఆర్ఎన్బి వాళ్లకు దాదాపు ప్యాచ్ వర్క్ 5 కోట్లు, సిమెంట్ రోడ్డు కొన్ని 2 బిట్లకు దాదాపు 2 కోట్ల రూపాయలు తెచ్చిన వ్యక్తి మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు. ఈ రోజు బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు జరిగితే మా తమ్ముడు, మన అందరికీ తమ్ముడు మన షంషీర్ గారిని ఏకగ్రీవంగా ఈ నియోజకవర్గంలో పోటీ లేకుండా ఎన్నుకున్నారంటే మా ఎమ్మెల్యే మీద ఉండే గౌరవంతో ఒక్క వ్యక్తి కూడా నామినేషన్ వేయకుండా మనస్ఫూర్తిగా ఆయన నా నామినేషన్ అప్పుడు కూడా మదనపల్లిలో లేరు. ఆయన మీద ఉండే గౌరవం మా మీద చూపిస్తా ఉంది. మదనపల్లి రూరల్ సిటిఎం జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో జనరాజదాస హాకీ క్లబ్ మరియు సిపిఎం హాకీ విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ ఘనంగా నిర్వహించడం అయిందని ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ తెలిపారు. 1926 నుండి 2026 వరకు 100 సంవత్సరాల హాకీలో భారతదేశ హాకీ ఒలింపిక్స్ లో 1928, 1932, 1936 సంవత్సరాల సమయంలో భారత హాకీ జట్టు బంగారు పతకాన్ని సాధించిన విషయం, అలాగే భారతదేశ హాకీ ప్రపంచంలో సాధించిన విజయాల్లో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. దక్షిణ భారతదేశ హాకీ ఆంధ్ర హాకీ అసోసియేషన్ ప్రారంభం మదనపల్లిలోని జనరాజదాస స్టేడియం బీటీ కళాశాలలో ప్రారంభమైన విషయాన్ని వ్యాయామోపాధ్యాయులు జనరాజదశ హాకీ క్లబ్ సభ్యులు నరేష్ బాబు తెలియజేశారు. మొదటగా సిటిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి తర్వాత 100 సంవత్సరాల సంఖ్యని విద్యార్థులు వలయాకారంలో చూపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తలకోనక చెందిన రజనీ భారత మహిళా హాకీ జట్టులో గోల్ కీపర్ ఒలింపిక్స్ లో రాణించిన విషయాన్ని కూడా పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గిరిధర్ నాయక్, భారతి, బాలకృష్ణ నాయుడు, కృష్ణానందం, యోగరంజని, వినోద్, గౌస్, పవన్లు పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ లో రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం. కత్తితో యువకుడిపై దాడి చేసిన బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్ మరో దుండగడు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం. తీవ్ర గాయాల పాలైన యువకుడు రోషన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నాం. ఇక నుండి వీటిని విజన్ యూనిట్స్ గా పిలుస్తాం. సమర్థంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నిమ్మనపల్లి మండలం తవలం పంచాయతీలో వెలిసిన శ్రీ నేలమల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయం వద్ద విశేష వేడుకల్లో ఈవో మంజుల, సర్పంచ్ రెడ్డప్ప, ఆలయ తాత్కాలిక పాలక మండలి సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నూతనంగా తయారు చేసిన వ్రతంలో శివపార్వతి వినాయక ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంపై అతి వైభవంగా నిర్వహించారు.
అనంతరం కార్గేయ శిఖరంపై బంగి కృష్ణప్ప చేత జ్యోతి ప్రజ్వలన చేయించి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. రాత్రి వేళ శివ పార్వతులకు కళ్యాణోత్సవం అతి వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా మహిళలు ఉపవాస దీక్షలతో పార్వతీ పరమేశ్వర్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద తొలిసారిగా నిర్వహించిన రథోత్సవంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు. ఆలయాన్ని విశేషంగా విద్యుత్ దీప అలంకరణతో సుందరంగా అలంకరించారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర ఆలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి సూచించారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఆలయం వద్ద రెడ్డప్పరెడ్డి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి, ఎస్ఐ శ్రీప్రియ సిబ్బందితో కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ తాత్కాలిక కమిటీ సభ్యులు మేషరెడ్డి మోహన, సహదేవ, తెలుగుదేశం నాయకులు రాజన్న, సర్పంచ్ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డప్పరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, అర్చకులు శంకర శాస్త్రి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలోని విభాగం వారు ఐఐసి వారి ఆధ్వర్యంలో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనే అంశంపై హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్ ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, డాక్టర్ మణికందన్ మరియు ఎం శ్రీలక్ష్మి ప్రీతిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి చంద్రప్రకాష్ శంకర్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్లో వ్యాపారాలు మరియు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయని, వీటిని లక్ష్యంగా చేసుకుని రోజు రోజుకి సైబర్ దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న సైబర్ దాడులకు సున్నితమైన డేటాను రక్షించడానికి మరియు సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ముఖ్యంగా సమస్యను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలను చేసేలా విద్యార్థులు ఎదగాలని ఆయన అన్నారు. డేటా ఉల్లంఘనలకు మానవ తప్పిదం ప్రధాన కారణమని, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్లు మరింత అధునాతనంగా మారాయి అని ఆయన అన్నారు. సైబర్ దాడులు, డేటా లీక్లు, ఫిషింగ్, మాల్వేర్ వంటి ముప్పులను గుర్తించడం, వాటికి సమయానుకూలంగా స్పందించడం మరియు వాటిని అరికట్టే పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు ప్రభావితమైన సిస్టంలను నెట్వర్క్ నుండి వేరు చేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. కృత్రిమ మేధస్సు సైబర్ సెక్యూరిటీ రంగంలో సమయానుకూల ప్రతిస్పందన, ముప్పుల ముందస్తు గుర్తింపు మరియు డిజిటల్ భద్రత బలోపేతం చేయడంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.